ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ గ్రీష్మ. రచయిత్రి గౌతమి మన భారతదేశానికే రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గురించి పొందుపరిచిన చరిత్ర కథను ఈరోజు మనం విందాం. చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలు, ఎంతో మంది నుంచి తిరస్కారాలు. ఇవన్నీ ఎందుకు? పుట్టిన పసిబిడ్డ నుంచి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ వివక్షకు ఎందుకు అర్హులు? దీనికి ఏమిటి కారణం? దీనికి ఏమిటి పరిష్కారం? అసలు మాకే ఎందుకిలా జరుగుతుంది? ఇక ప్రపంచంలో స్వతంత్రంగా బ్రతకడం కుదరదా? ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తిరుగుతున్నా మేమెందుకు స్వేచ్ఛగా తిరగకూడదు? మేమెందుకు అందరిలా అందరితో కలిసి మెసలకూడదు? అంటూ ఒక చిన్న అబ్బాయి లేవెత్తిన ప్రశ్నకు యావత్ ప్రపంచం సాక్ష్యంగా నిలిచింది. అంతేకాదు, ఆ అబ్బాయి చేసిన పనికి ప్రపంచమే శభాష్ అని మెచ్చుకుంది. అసలు అతను ఎవరు? తమ ప్రజల స్వేచ్ఛ కోసం అతను ఏం చేశాడు? తమ ప్రజల శ్రేయస్సు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇవన్నీ తెలియాలంటే కథలోకి వెళ్ళిపోవాల్సిందే. అయితే ముందుగా సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. అన్ని లైట్లను ఆఫ్ చేసి మీకు ఇష్టమైన రీతిలో పడుకొని మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఈ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. మహారాష్ట్రలో కొంకణ ప్రాంతం మేధావులకు, కర్మవీరులకు పుట్టినిల్లు. స్వాతంత్రం నా జన్మ హక్కు అని స్వాతంత్ర సంగ్రామానికి నాంది వాచకం పలికిన బాలగంగాధర్ తిలక్ లాంటి మహామహులంతా ఈ కొంకణ ప్రాంతంలో జన్మించినవారు. ఈ ప్రాంతంలోని రత్నగిరి జిల్లాకు చెందిన అంబవాడ అనే గ్రామంలో రామ్జీ సక్పాల్, భీమాబాయ్ అనే పుణ్య దంపతులు ఉండేవారు. వీరు మహర్ అనే అస్పృశ్య కులానికి చెందినవారు. మహర్ కులస్తులు నిజానికి దృఢంగా ఉండేవారు, తెలివితేటలు గలవారు. అందుకే ఆంగ్లేయుల ప్రభుత్వం వీరికి మిలిటరీ ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించింది. రామ్జీ మాలోజీ సక్పాల్ ఒక సుబేదార్గా, అంటే బ్రిటిష్ పాలనా కాలంలో మిలిటరీ ఆఫీసర్గా మధ్యప్రదేశ్లోని మావ్ అనే చిన్న పట్టణంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. చేసేది మిలిటరీ ఉద్యోగమైనా మనసు మాత్రం ఎల్లప్పుడూ దైవచింతన, మత తత్పరులతో నిండి ఉండేది. అంతేకాదు, వీలు కల్పించుకుని ఎల్లవేళలా భజన గీతాలు పాడుతూ ఉండేవారు. భీమాబాయి కూడా భర్తకు తగ్గ భార్య. తను ఎల్లప్పుడూ తన భర్తకు తోడుగా, నీడగా ఉంటూ
ఆదర్శవంతమైన జీవితం గడిపిన మహా ఇల్లాలు. ఈ పుణ్య దంపతులకు 14 మంది సంతానం. వీరిలో ఆఖరి సంతానమే భీమ్రావ్ రామ్జీ, మన అంబేద్కర్ గారు. అయితే వారు భీమ్రావ్కి జన్మనిచ్చే ముందు ఒక అద్భుతమైన ఘటన జరిగింది. రామ్జీ మాలోజీ సక్పాల్ బంధువులలో ఒకరు సన్యాసులలో కలిసిపోయారు. ఎన్నో ఏళ్లపాటు దేశదిమ్మరిగా సంచరిస్తూ ఉన్న ఆ సన్యాసి మో గ్రామానికి రావడం జరిగింది. ఈ వార్త తెలిసిన వెంటనే రామ్జీ వెళ్ళి ఆ సన్యాసిని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. అంతేకాదు, ఆ సన్యాసి ఆహ్వానాన్ని మన్నించి రామ్జీ ఇంటికి వస్తాడు, మర్యాదలు అందుకుంటాడు. అయితే సన్యాసి వెళ్ళిపోతూ, ఇదిగో భీమాబాయ్, నీకు పుట్టబోయే 14వ బిడ్డ ఆఖరి బిడ్డ. నీకు మగబిడ్డ పుడతాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఆ బిడ్డ పెద్దవాడై భవిష్యత్తులో చరిత్రలో కొత్త అధ్యయనాలు సృష్టిస్తాడని నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి సుబేదార్ రామ్జీ దంపతులు ఆ బిడ్డ కోసం భజన చేస్తూ గీతాపారాయణంలో కాలం గడిపేవారు. 1891 ఏప్రిల్ 14వ తేదీన భీమాబాయికి బాబు పుడతాడు. సన్యాసి చెప్పిన విధంగా మగబిడ్డకి జన్మనిచ్చిన తరువాత ఆ బిడ్డకు భీమ్రావ్ అని నామకరణం చేస్తారు. భీమ్రావ్ని అల్లారముద్దుగా చూసుకునేవారు అందరూ. చివరి బిడ్డ అయిన కారణంగా తనని ఎవరూ ఏమీ అనేవారు కాదు. మెల్లమెల్లగా ఎదిగిన తను ఇప్పుడు 2 ఏళ్ల బాలుడిగా ఎదిగాడు. తన తండ్రి రామ్జీ మిలిటరీ ఉద్యోగం నుండి రిటైర్ అయి భార్యా పిల్లలతో సహా బయలుదేరి మహారాష్ట్ర వచ్చేసి సతారా పట్టణం వద్ద ఒక చిన్న గ్రామంలో ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అయితే ఇప్పుడు సంపాదన తగ్గిపోవడంతో సంసారంలో కష్టాలు ఎక్కువయ్యాయి. భీమాబాయ్ కూడా తన భర్తకు పనిలో సహాయం చేసేందుకు ఎవ్వరికీ తెలియకుండా చిన్న చిన్న పనులకు వెళ్లేది. అప్పటికే భీమాబాయికి కాస్త అనారోగ్యంగా ఉండేది. కానీ ఎవ్వరికీ ఆ అనారోగ్య విషయం తెలియనివ్వకుండా కుటుంబానికి తోడుగా నిలవాలని పనులు చేసేది. భీమ్రావ్కి పాఠశాలకు వెళ్లే వయసు వచ్చింది. తన తోటి పిల్లలందరూ కూడా పాఠశాలలకు వెళ్లి చక్కగా చదువుకుంటున్నారు. కానీ భీమ్రావ్ మాత్రం ఇంటి దగ్గర ఉండిపోయాడు. తన తండ్రి తన కుమారుడిని ఎలాగైనా ప్రయోజకుణ్ణి చేయాలని ఇంట్లో కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ తన ఆఖరి బిడ్డ చదువు కోసం ఎంతో కొంత కూడబెట్టి పుస్తకాలు కొని స్కూల్కి పంపించాలని నిర్ణయించాడు. ఇక్కడే భీమ్రావ్కు తొలి అవమానం ఎదురవుతుంది. ఆ రోజు ఎవరికీ తెలియదు. ఆ అవమానం ఒక కార్చిచ్చులాగా ఒక మనిషి హృదయాంతరాలలో దాగి ఉన్న బాధను బయటికి తెస్తుంది అని, అది ఈ భారతదేశం భవితవ్యాన్నే మార్చే ఒక వెలుగు అవుతుందని. స్కూలుకు వెళ్లే ముందు భీమ్రావు తన జుట్టు కత్తిరించుకోవడానికి మంగళివారి వద్దకు వెళ్తాడు. జుట్టు కత్తిరించేందుకు కొట్టు ఆయన ముందుకు రాగా భీమ్రావు వెనకబడిన జాతికి చెందినవాడని తెలిసిన మరో వ్యక్తి మంగలి అబ్బాయిని ఆపి, ఆ భీమ్రావు నీకన్నా తక్కువ జాతివాడు, వాడు జుట్టు ముట్టుకుంటావా నువ్వు అంటూ భీమ్రావ్ని అవమానించి తెలిసి తెలియని వయసున్న భీమ్రావును అక్కడి నుంచి గెంటేస్తాడు. అసలు తనని ఎందుకు అలా గెంటేశారో కూడా తెలియని భీమ్రావు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. నాన్నా, జాతి తక్కువవాడు అంటే ఏమిటి అని తన తండ్రిని ప్రశ్నిస్తాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న తన తండ్రి మనం అందరిలా స్వేచ్ఛగా తిరగలేమని, కేవలం మన కుటుంబం వారితో మాత్రమే కలిసి ఉండాలని తనతో చెప్పి ఇంతకంటే దాని గురించి వివరించడం ఇష్టం లేక భీమ్రావుని స్కూల్లో చేర్పించడానికి తీసుకువెళ్తాడు. అక్కడ ప్రతి ఒక్కరూ ఆడుతూ పాడుతూ కనిపిస్తారు. చిన్నపిల్లల చేతుల్లో ఉన్న పుస్తకాలను చూసి భీమ్రావుకు కూడా అలాంటి పుస్తకాలు పట్టుకొని చదువుకోవాలనే కల నెరవేరుతున్నందుకు సంతోషిస్తాడు. నువ్వు చదివి మన దేశానికి గర్వకారణంగా మారాలి అని భీమ్రావుకి ధైర్యం చెప్పి స్కూల్లోకి పంపిస్తాడు తండ్రి రామ్జీ. ఎంతో ఉత్సాహంగా పాఠశాలలోకి అడుగుపెట్టిన భీమ్రావుకి అడుగడుగున అవమానాలు ఎదురవుతాయి. పిల్లలందరూ బెంచీల మీద కూర్చుని పాఠం వింటూ ఉంటారు. అప్పుడే భీమ్రావు తరగతి గదిలోకి అడుగు పెడతాడు. తను కూడా బెంచ్ మీద కూర్చోడానికి వెళ్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఆపి, నువ్వు అందరితో సమానంగా కూర్చోవాలి అనుకుంటున్నావా? అది కుదరని పని. నువ్వు పాఠాలు వినాలి అనుకుంటే బెంచి పక్కన చిన్న సంచి వేసుకుని కింద కూర్చో అంటూ భీమ్రావుని చూసి అసహ్యించుకుంటూ మాట్లాడతాడు ఉపాధ్యాయుడు. కానీ తనను ఎందుకు కింద కూర్చోబెట్టారు అనే విషయం భీమ్రావుకి అర్థం కాలేదు.
మొదటి రోజు పాఠశాలలో చెప్పిన పాఠాలని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకుంటాడు. పాఠశాలలో ఏమేం జరిగాయి అని తన తల్లి భీమాబాయి ఆతృతగా అడిగినప్పుడు తను ఏమేం నేర్చుకున్నాడో అన్ని విషయాలు చెప్తాడు. చివరగా కింద కూర్చున్నాను అని కూడా చెప్తాడు. అది విన్న తల్లి మనసులో బాధపడుతున్నప్పటికీ తన కొడుకుకి ధైర్యం చెప్తుంది. మనం బెంచీల మీద కూర్చునే విధానం నువ్వే తీసుకురావాలి. చదువే మనకు దారి చూపిస్తుంది. ఈ చదువుని నువ్వు ఎప్పటికీ మానకూడదు. ఎవరు ఏమన్నా సరే నువ్వు చదువుకోవాలి. మన కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి అంటూ తన తల్లి చెప్పిన మాటలను మర్చిపోను అంటూ తల్లికి మాటిస్తాడు భీమరావు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అవమానాల మీద అవమానాలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటికీ సమాధానం చెప్తూనే వస్తాడు భీమరావు. తన తల్లి అనారోగ్యం పాలై మంచాన పడుతుంది. శ్వాస విడిచే ముందు, నువ్వే ఈ కుటుంబానికి ఆధారం, నువ్వే ఈ దేశంలో ఉన్న మనలాంటి ఎంతో మందిని ఉన్నత స్థాయిలకు తీసుకువెళ్ళగలవు. నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు నేను ఉండకపోవచ్చు, కానీ నువ్వు చేసే అన్ని విషయాలను నేను పైనుంచి చూస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడూ గర్వించదగ్గ మనిషిగా ఎదిగే ప్రయత్నం చేయాలి. అవమానాలతో కృంగిపోకూడదు. ధైర్యంగా ఎదిరించి పోరాడి ముందుకు సాగాలి అని చెప్పి తల్లి భీమాబాయి తన 5 బిడ్డలను వదిలి వెళ్ళిపోతుంది. భీమాబాయి తన చివరి శ్వాస విడిచేసరికి వారి కుటుంబంలో కేవలం 5 బిడ్డలే ఉంటారు. 3 మగవాళ్లు, 2 ఆడవాళ్లు. తన తల్లి చెప్పిన మాటలను జవదాటకుండా భీమరావు ప్రతిరోజు స్కూలు మానకుండా వెళ్లేవాడు. కడుపు నిండా భోజనం లేకపోయినప్పటికీ తండ్రి తన కొడుకు చదువుకోవడానికి పుస్తకాలని కష్టపడి కొనేవాడు. భీమరావుకి స్కూల్లో ఎన్ని అవమానాలు జరిగినప్పటికీ తనని ప్రోత్సహించేందుకు ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. తను కూడా భీమరావు తల్లిలాగే తనకి ప్రోత్సాహాన్ని అందించేవాడు. ఒకనాడు ఒక అప్లికేషన్ పూర్తి చేసేందుకు ఉపాధ్యాయుడి దగ్గరికి భీమరావు వచ్చినప్పుడు భీమరావు పేరు చివరన ఉపాధ్యాయుడు ఇంటి పేరును పెడతాడు. అదే అంబేద్కర్. అప్పటి నుంచి తన పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్గా మారింది. అంబేద్కర్ ప్రాథమిక విద్యను పూర్తి చేసి హైస్కూల్ విద్యలో ప్రవేశించాడు. వయసు పెరగడంతో పాటు ప్రపంచ జ్ఞానం కూడా పెరుగుతూ వచ్చింది. వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టగానే తనకు తెలియవచ్చిన తొలి విషయం అంటరానితనం. సమాజంలో చాలా గుండెల్ని పిండేసే సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చాయి. అలా ఒకరోజు భీమరావు తన సోదరుడితో కలిసి దూర గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. సగం దారిలో భీమరావుకి విపరీతమైన దాహం వేయసాగింది. కొంత దూరంలో వారికి ఎవరిదో ఒక పెద్ద ఇల్లు కనిపించడంతో దాహం తీరుతుందని వారిలో ఎక్కడలేని ఆనందం కనిపించింది. వారి దాహం ఆ ఇంటివారు తీరుస్తారని ఎంతో ఆశతో అక్కడికి వెళ్తారు. కానీ ఆ ఇంటికి వెళ్ళి, ఏవండి, మేము చాలా దూరం నుంచి ప్రయాణించి వచ్చాము, చాలా దాహం వేస్తుంది, కాస్త మంచినీళ్లు ఉంటే ఇస్తారా అంటూ భీమరావు ఒక ఆమెని అడుగుతాడు. సరే, ఇస్తాను. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ కులమేంటి అంటూ ఆ ఇంటిగల ఆవిడ అడగడం మొదలెట్టింది. మేము సతారా నుంచి వచ్చాము, మేము మహర్ కులస్తులము అంటూ భీమరావు వాళ్ళన్న ఆ సంపన్న ఇంటి ఆమెకు చెప్పగానే, ఏంటి, మీరు సతారా నుంచి వచ్చిన చిన్న జాతివారా? ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని నీళ్లు అడుగుతారు? మా ఇంటి నీళ్లు తాగుతారా? మీరు తాగాల్సిన నీరు ఏమిటో తెచ్చిస్తానో ఆగండి అని చెప్పి ఆమె వాళ్ల ఇంటికి కాస్త దూరంలో ఉన్న మురికి గుంటలో నీళ్లు తీసి వాళ్ల ముందు పెట్టింది. ఇక్కడ కూడా కులం గురించి వారికి ఎదురైన అవమానాన్ని గూర్చి భీమరావు ఎంతగానో బాధపడ్డాడు. మమ్మల్ని క్షమించండి, ఎంతో దాహంతో వచ్చాము, కానీ కులం బట్టి నీళ్లు ఇస్తారని మాకు తెలీదు అని చెప్పి భీమరావు తన అన్నతో పాటు దాహంతోనే ప్రయాణం కొనసాగిస్తారు. చాలా దూరం ప్రయాణిస్తారు. ఒక పక్క దాహం, మరో పక్క అలసట. కాసేపు ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక ఎద్దుల బండి కనిపిస్తుంది. అయితే అలసట కారణంగా వారు ఎద్దుల బండి దగ్గరికి వెళ్ళి వారు పక్క ఊరికి వెళ్లాలని చెప్పి ఎక్కుతారు. ఎద్దుల బండి వాడు వాళ్లని ఎక్కించుకుని ప్రయాణించసాగుతాడు. కాని మధ్యదారిలో ఆ ఎద్దుల బండి ఆయన ఆ 2 అబ్బాయిల కులం ఏమిటి అని అడగనే అడుగుతాడు. ఎప్పుడు నిజం చెప్పాలి అనే నినాదంతో ఉన్న అంబేద్కర్ తాము మహర్ కులానికి చెందినవారు అని ఆ ఎద్దుల బండి ఆయనతో చెప్తాడు. ఇంకేముంది, అక్కడ కూడా అవమానం. ఏంటి, మీరు చిన్న జాతి వాళ్ళా? మీలాంటి వాళ్లు నా బండి ఎక్కకూడదు.
నా బండి మైలు పడిపోయింది, కిందకి దిగండి అంటూ ఆ ఎద్దుల బండివాడు వాళ్ళిద్దరినీ కిందకు తోసేస్తాడు. ఇంకెక్కడికి వెళ్ళినా తనకి అవమానమే జరుగుతుందని తెలుసుకున్న అంబేద్కర్ ఇంకా వేరే వారి మీద ఆధారపడడం ఇష్టం లేక అలసటతో ఉన్నప్పటికీ మెల్లగా తన గమ్యానికి చేరుకుంటారు. తన స్కూల్లో నీరు తాగనిచ్చేవారు కాదు, ఇతర జాతికి చెందిన పిల్లలతో ఆడుకోనిచ్చేవారు కాదు, కింద కూర్చోబెట్టేవారు, వీధిలో నుంచి నడవకూడదని నిబంధన పెట్టేవారు, ఊరి చివరలోనే వారి ఇల్లుండాలి, ఆ ఊరిలో ఉండే చెరువులో నీళ్లు తాగకూడదు. ఇలా అంబేద్కర్ ఎన్నో అవమానాలు భరించాడు. చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమై పేదరికం పెను సవాలుగా మారినా, అంటరానితనం వెంటపడి తరిమినా తను మాత్రం చదువుని ఆపలేదు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు, సూర్యుడు ఉదయిస్తూనే కోటి కాంతులు వెదజల్లినట్టు అంబేద్కర్ ఈనాడు వెనకబడిన జాతులకు ఒక స్ఫూర్తిదాయకంగా మారాడు. తన కుటుంబంలో చిన్నవాడు అయినప్పటికీ తన అక్కలకి అన్నయ్యలకు ధైర్యాన్ని చెప్పేవాడు. 1907వ సంవత్సరం మంచి మార్కులతో మెట్రికులేషన్ పాస్ అయ్యాడు అంబేద్కర్. అయితే ఆ రోజుల్లో మహర్ కులానికి చెందినవారు మెట్రిక్ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావడం ఒక గర్వకారణం. అందుకే బొంబాయి పట్టణంలోని మహర్ కులస్తులు అంబేద్కర్ కొరకు అభినందన సభ ఏర్పాటు చేశారు. వారి దృష్టిలో వెనకబడిన జాతిలో పుట్టిన అంబేద్కర్ ముందుకు సాగడం కొంతమందికి నచ్చేది కాదు. కానీ ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ తన తల్లికిచ్చిన మాటను మాత్రం వెనక్కి తీసుకునేదే లేదన్నాడు అంబేద్కర్. అదే ధైర్యంతో ముందుకు సాగాడు. అంబేద్కర్ని అభినందించి చాలామంది ఉన్నత చదువులకు ప్రోత్సహించారు. అప్పటి ఆచారం ప్రకారం అంబేద్కర్కి 17 ఏళ్ల వయసులోనే 9 ఏళ్ల వయసు గల రమాబాయితో వివాహం జరిగింది. రమాబాయి కూడా భర్తకు తగ్గ భార్య. భర్త అడుగుజాడల్లో నడిచేది. ఎక్కడ అన్యాయం జరిగినా సరే తగ్గకుండా తను కూడా తన వంతు సహాయం చేసేది. ముఖ్యంగా ఆడవారిలో ధైర్యాన్ని నింపుతూ వచ్చేది రమాబాయి. ఒకనాడు పెళ్లి అనేది ముందరకాళ్ల బంధం అనుకున్న అంబేద్కర్ పెళ్లి తర్వాత రమాబాయిని చూసి తను ఎంతో గర్వపడ్డాడు. తనని ఎంతో ప్రోత్సహిస్తున్న భార్య వచ్చినందుకు సంతోషించాడు. తనతో పాటు తన భార్యకి కూడా చదువు నేర్పిస్తూ ఉండేవాడు. తన భర్త మాటలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు రమాబాయి. అలా తన చదువు సాగిస్తూ బొంబాయిలోని ఎల్ఫిన్స్టన్ కళాశాలలో BA చదవడానికి చేరుతాడు. అక్కడ కూడా ఎంతో మంది అతన్ని విమర్శించారు. మీరు కూడా డిగ్రీ వరకు చదవగలరా, చదివి పాస్ అవ్వగలరా అంటూ హేళనగా మాట్లాడేవారు. నిజానికి ఆ కళాశాల బ్రిటిష్ వారి అండర్లో ఉన్నందువలన అంబేద్కర్కు అడ్డుగా చాలామంది వచ్చినప్పటికీ తన చదువుతో అధిగమించగలిగాడు. అందరి ఊహలకి అందనంత ఆశ్చర్యంతో కళాశాలలోని అందరికంటే అద్భుతమైన మార్కులతో ప్రథమునిగా నిలిచి ఉత్తీర్ణుడయ్యాడు. బరోడా మహారాజు అయిన షయాజీరావు గైక్వాడ్ కూడా అంబేద్కర్ ప్రతిభను మెచ్చుకుంటాడు. అంతేకాదు, తర్వాత పండితుడు కేలూస్కర్ అభ్యర్థన ప్రకారం ఆర్థిక సహాయం కూడా అందిస్తానని ప్రమాణం చేస్తాడు. తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తాడు. మారుమూల గ్రామం నుంచి వచ్చిన అంబేద్కర్ ఉన్నత చదువులు చదివేందుకు విదేశాలకు వెళ్తాడు. ఎవ్వరూ ఊహించని విధంగా అందనంత ఎత్తుకు ఎదుగుతాడు. అప్పటి వరకు వెనకబడిన జాతుల వారికి చదువుకోవడానికి కూడా కనీస సదుపాయాలు ఉండేవి కాదు. కానీ వాటన్నిటినీ అధిగమించి భీమ్రావు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. విదేశీ విద్యకి నోచుకున్న మొదటి మహర్ కులస్తుడిగా రికార్డ్ సృష్టించాడు అంబేద్కర్. అంబేద్కర్ గురించి తెలిసిన వారికి ముఖ్యంగా వారు చదివిన డిగ్రీల గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. రామ్జీ అంబేద్కర్ 1913లో కొలంబియా యూనివర్సిటీలో చేరాడు. ఆర్థిక శాస్త్రం ప్రధాన పాఠ్యాంశంగా సోషియాలజీ, హిస్టరీ, ఫిలాసఫీ, ఇతర అంశాలను శ్రద్ధగా చదివి 1915లో MA డిగ్రీ తీసుకున్నాడు. 1917లో అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ డిగ్రీ కూడా పొందాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో చేరి MSc ఎకనామిక్స్, DSc ఎకనామిక్స్ డిగ్రీలు అందుకున్నాడు. అప్పట్లో అర్థశాస్త్రంలో 3 మాస్టర్ డిగ్రీలు సంపాదించిన ఏకైక వ్యక్తి ఆసియా ఖండంలో అంబేద్కర్ ఒక్కరే. అప్పటి కాలంలోనే గ్రేసిన్ విద్యాలయంలో బ్యారిస్టర్ ఎట్ లాని పూర్తి చేశాడు. 1922లో జర్మనీలోని బాన్ యూనివర్సిటీలో తర్కశాస్త్రం, అర్థశాస్త్రం అధ్యయనం చేశాడు.
అయితే అప్పటికే అంబేద్కర్ ఒక న్యాయవాదిగా స్థిరపడ్డాడు. నిమ్న జాతులు అంటే వెనకబడిన జాతుల సంక్షేమం కోసం అహర్నిశలు ఆలోచించి అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలను సిద్ధం చేసుకుని కార్యరంగంలోకి దూకాడు. 1924 మార్చ్ 9వ తేదీన బొంబాయి పట్నంలోని దామోదర్ హాల్లో ఒక సదస్సు ఏర్పాటు చేసి బొంబాయి రాష్ట్రంలోని నిమ్న జాతీయ నాయకుల్ని, అంతేకాకుండా అట్టడుగు వారి అభివృద్ధి విషయంలో ఆసక్తి చూపే కొందరు అగ్రవర్ణ వారిని ఆహ్వానించడం జరిగింది. అయితే చాలామంది ఇతర జాతుల వారు, సంఘాల వారు కూడా నిమ్న జాతి అభివృద్ధికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నిజానికి అంబేద్కర్ మాటలు విప్లవాత్మకమైనవిగా ఉండేవి. ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా శిథిలావస్థలో ఉన్న ఇంటిని మొత్తాన్ని కూల్చేసి అదే స్థానంలో కొత్త ఇంటిని నిర్మించాలి అనే నినాదంతో ఉండేవి. అంటే మనిషి మనుగడకి, ఎదుగుదలకి, ఇతరులకు అందించాల్సిన చేయూతకి ప్రోత్సాహకరమైన ఆలోచన శైలి అవసరమన్న ఉద్దేశంలో ఇలా చెప్తూ ఉండేవారు. అయితే బొంబాయిలో జరిగిన సభ ఆధ్వర్యంలో ఆయన మాట్లాడిన తీరుకి తరతరాలుగా చేస్తున్న బానిస వృత్తుల వల్ల చల్లబడిపోయిన నిమ్నజాతుల రక్తం వేడెక్కి ఉప్పొంగిపోయింది. పుట్టిన పసిబిడ్డ నుంచి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ వివక్షకు ఎందుకు అర్హులు? దీనికి ఏమిటి కారణం? దీనికి ఏంటి పరిష్కారం? అసలు మాకే ఎందుకిలా జరుగుతుంది? ఇక ప్రపంచంలో స్వతంత్రంగా బ్రతకడం కుదరదా? ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తిరుగుతున్నా మేమెందుకు స్వేచ్ఛగా తిరగకూడదు? మేమెందుకు అందరిలా అందరితో కలిసి మెసలకూడదు? అంటూ తమ నిమ్న జాతుల మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. అంతేకాదు, ఇటువంటి నీచాతి నీచమైన జీవితాలను గడపడం కంటే పుట్టిన వెంటనే చనిపోవడం మేలు కదా. ఈ దుర్భరమైన, దుస్సహాయమైన, దారుణమైన జీవితాలతో భూమికే భారంగా మీరు ఎందుకు జీవించాలి? మానవుడిగా జన్మ ఎత్తిన ప్రతివాడికి తిండి, బట్ట, వసతి ఏర్పాట్లతో గౌరవమైన జీవితం గడిపే హక్కు ఉంటుంది. గౌరవమైన జీవితం కొనసాగించాలనుకుంటే మనలో ముందు ఆత్మగౌరవం ఏర్పడి మన అభివృద్ధికి స్వయం కృషి కంటే మించిన మార్గం ఇంకొకటి లేదనే విశ్వాసం మనలో ఏర్పడాలి. మన దేశాన్ని ఎందరో చక్రవర్తులు, మహారాజులు పరిపాలించారు. కానీ వారిలో ఎవరైనా మన నిమ్నజాతుల గురించి, మనం పడుతున్న బాధలను తప్పించగలిగారా? ఎంతోమంది మహనీయులు పుట్టిన దేశం ఇది. కానీ వారిలో ఎవరైనా అస్పృశ్యత నుంచి విముక్తి కలిగించారా? ఎవరో వచ్చి ఏదో చేస్తారని మనం వేచి ఉండకూడదు. అది అవివేకం అవుతుంది. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి అంటూ ఆ సభలో అంబేద్కర్ మాట్లాడిన మాటలు ఇప్పటికే ఎంతోమంది గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆయన వల్లే ఇప్పుడు ఎంతోమంది జీవనాధారాన్ని పొంది సంతోషంగా జీవించగలుగుతున్నారు. ఆయన ఎన్నో పుస్తకాలు రచించారు. ముఖ్యంగా ఆయన రాసిన దాంట్లో హూ ఆర్ అన్టచబుల్స్ అనే పేరుతో ప్రచురితమైన గ్రంథం ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అప్పటి వరకు నిమ్నజాతులు పడుతున్న సమస్యలు ఎవ్వరికీ తెలిసేవి కాదు. కానీ ఈ పుస్తకం ద్వారా తెలియని వారికి కూడా అంబేద్కర్ తెలియజేశారు. రాజ్యాంగ చట్టరచన పూర్తయిన తర్వాత రాసిన పత్రాలను తయారు చేసి పత్రికలకు విడుదల చేశారు. రాజ్యాంగ చట్టంలో వివిధ అంశాలపై ప్రజాభిప్రాయం సేకరించేందుకు 8 నెలలు పట్టింది. దేశంలోని ప్రముఖ న్యాయశాస్త్రవేత్తలంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన తర్వాత 1948 నవంబర్ 4వ తేదీన రాజ్యాంగ సభలో చర్చ ప్రారంభమైంది. 1-3 సార్లు రాజ్యాంగ చట్టాన్ని అంతా అవసరమైన మార్పులు చేర్పులు అయిన తర్వాత రాజ్యాంగ సభ తుది అంగీకారం కోసం రాజ్యాంగ చట్టాన్ని ప్రవేశపెడుతూ బిఆర్ అంబేద్కర్ సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు. అదే సమయంలో రాజ్యాంగంలో ఉన్న కొన్ని విషయాలను చాలామంది వ్యతిరేకించారు. ఎంతోమంది అవమానకరంగా కూడా మాట్లాడారు. అసలు మీలాంటి వాళ్ళు రాజ్యాంగం రాయడం ఏంటి అన్నవాళ్లు కూడా ఉన్నారు. కానీ వీటన్నిటినీ పక్కకి తోసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన చూపుడు వేలుతో హెచ్చరిస్తూ, మన భారతదేశంలో రాజకీయంగా, ఆర్థిక రంగాలలో అసమానత్వమే నెలకొని ఉంది.
ప్రజాస్వామ్య విరుద్ధమైన ఈ అసమానత్వాలను మనమంతా ఏకమై వీలైనంత త్వరగా రూపుమాపటానికి ఈ సాంఘిక ఆర్థిక అసమానత్వం ద్వారా బాధింపబడే ప్రజలందరిలోనూ సహనం నశించిపోయి వారు తిరుగుబాటు చేయడం తప్పదు. ఒకవేళ అలాంటిదే జరిగితే ఎంతో ప్రయాసతో నిర్మించిన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోతుంది అంటూ సూటిగా మాట్లాడారు అంబేద్కర్. 1956 అక్టోబర్ 14వ తేదీన నాగ్పూర్ దీక్షాభూమిలో కొన్ని లక్షల మంది ఆధ్వర్యంలో బౌద్ధ మతాన్ని స్వీకరించి చరిత్ర సృష్టించాడు అంబేద్కర్. తన భార్య రమాబాయి 39 సంవత్సరాల వయసులోనే మరణించింది. తర్వాత అంబేద్కర్ తన ఆరోగ్యం పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యం క్షీణించింది. అదే సమయంలో ఆరోగ్యరీత్యా తప్పనిసరి తోడు కోసం డాక్టర్ అంబేద్కర్ శారదా కబీర్ అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆకస్మిక మరణానికి గాని ఆర్థిక సమస్యలతో గాని నిమ్న జాతుల కోసం కొనసాగుతున్న ఉద్యమం ఆగిపోకూడదని, అవసరమైతే తన నివాసమైన రాజగృహను అమ్మి ఆ సొమ్ముతో నిమ్న జాతుల ఉద్యమాన్ని నడిపించమని ఒక వీలునామా రాసి దాదాసాహెబ్ గైక్వాడ్ దగ్గర ఉంచాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కరుణకు ప్రతిరూపం. ఆయన ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా, పని ఒత్తిడిలో మునిగి ఉన్నా, అవసరమైన వారిని, ఆపదలో ఉన్న వారిని అర్థం చేసుకునే మనసుతో తన శక్తి కొలది సహాయపడేవాడు. నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం చేసేవాడు. నిరుద్యోగులకు బ్రతుకు తెరువు చూపించాడు. తన ఇంటి నౌకర్లను ప్రేమతో ఆదరించాడు. తనను చంపేస్తామని ఉత్తరాలతో, టెలిగ్రామ్లతో బెదిరించిన వారిపై కూడా పోలీసు ఫిర్యాదు చేయలేదు. ఆయనపై 9 హత్యాయత్నాలు జరిగినప్పటికీ ఎవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టలేదు. బరోడా సంస్థానంలో తన క్రింది ఉద్యోగులు అస్పృశ్యతను పాటించి అవమానించిన అధికారం ఉండి కూడా వారిపై చర్య తీసుకోలేదు. ఈ విధంగా బుద్ధుడు మహాత్మా ఫూలే అడుగుజాడల్లో ఆపన్నులకు సహకార హస్తము అందించి, హత్యకు తెగించిన వారికైనా క్షమాభిక్ష ప్రసాదించి, మానవ చరిత్రలో మరో కరుణామయుడుగా మన అందరికీ మార్గదర్శి అయ్యాడు. ఎన్నో ఆంక్షలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దెబ్బలు, వీటన్నిటికీ తన విజయాలతో సమాధానం ఇచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీరిలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ భూమిపై సృష్టి స్థిరంగా, సజీవంగా ఉంటుంది. ఈ సృష్టి ఉన్నంతకాలం ప్రజలకు మేలు చేసిన ప్రతి ఒక్కరూ భౌతికంగా మన ముందు లేకపోయినా వారు అనుకున్న ఆశయాల ద్వారా బ్రతికే ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనారోగ్యానికి గురై 1956 డిసెంబర్ 6వ తేదీన తుది శ్వాస విడిచారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ఐరోపా దేశాలలో, రోమా, జపాన్లో బురకుమిన్లకు ఒక స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో ఉన్న నిమ్న జాతులలాగే ఆ ప్రాంతాలలో కూడా వివక్షకు గురవుతున్న నల్లజాతి ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ధైర్యంగా తమ హక్కులను సాధించడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. విన్నారు కదా ఒక మహనీయుడి కథని. మన కంటికి కనిపించని జాతి, కులం వంటివి మనం చూడటం అనేది ఒక నిష్ప్రయోజనకరమైన పని. ఇవి కేవలం భావనలు మాత్రమే. సూక్ష్మంగా ఆలోచిస్తే మనం ముందు మనుషులం. మనందరిలో ఉన్నది రక్తమే, ఈ దేశ సంస్కృతే. ఆలోచించండి స్నేహితులారా. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.